జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. గుడ్ మార్నింగ్ అమ్మా, నైనమ్మ కూతురా. గానవి అనకుండా అలా అంటున్నావేంటి శివ? ఇద్దరి బిడ్డల్ని కన్నావు, ఒక పాపని ఒడిని చేరాక నీ కూతురని మనస్ఫూర్తిగా చెప్పని నైని. హాయ్ శివ. చెల్లి, గానవి రాత్రిపూట ఏడవలేదా? లేదక్కా. ఎందుకేడుస్తుందే? తలనొప్ప, కడుపు నొప్ప? అలానే గద్దూర్, అమ్మ కావాలని మారం చేయలేదని అడుగుతుంది అసనమ్మ. ఏయ్ సుమ్మి, విన్నావానే? ఏంటి? దగ్గరికి రా చెప్తాను. వెటకారాలాడకుండా చెప్తే విని వెళ్ళిపోతాను. ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నావా చెల్లి? నేనెందుకెళ్తాను? ఇది నా అత్తగారిల్లు. గాయత్ర కత్త అని ఎన్నాళ్ళకెన్నాళ్ళకన్నావమ్మా? నేను చచ్చిపోయిన ఆవిడ్ని తలుచుకోవటం లేదు బాబాయ్ గారు. మా అత్త తిలోత్తమ గారి గురించి చెప్తున్నాను. నా పేరుని ప్రస్తావిస్తున్నారేంటి? విషయమా విశేషమా? రెండూ ఉండొచ్చా ఆంటీ? గానవినెత్తుకొని దీపారాధన చేసిన నైని ఫేస్ చూస్తుంటే తెలియట్లేదా? ఏంటో చెప్పండి. ఏం లేదలుడు, సంతలో కొన్న దూడపిల్లనైనా కోడిపిల్లనైనా ఇంటికి తెచ్చాక 2-3 ఘాటిన కట్టేస్తే గాని అలవాటు పడదు. కాని అదేంటో విచిత్రంగా గానవి ఇన్నాళ్లు సుమన దగ్గరున్నా నిన్నటినుంచి నైని దగ్గరుంటున్నా ఏడవనూ లేదంట. ఏడ్చింది. ఎప్పుడు ఏడ్చింది విక్రాంత్ బాబు? నిన్న రాత్రి మొదలు తెల్లారేదాకా ఏడ్చింది. పాప కాదు వదినా, నా పాపం సుమన. గానవి గానవి అని నేనేం గుండెలు బాదుకోలేదు. మీరు చేసిన మోసానికి మొత్తుకున్నాను. మొగుడన్నాక మేనేజ్ చేస్తాడు సుమన. మీరది కూడా చేయలేకపోతున్నారు కదా. పాలు కాదు కదా, కనీసం కాఫీ కూడా ఇవ్వని మీ అమ్మ చుట్టే చక్కర్లు కొడతారే గాని పెళ్ళాన్ని పట్టించుకున్న పాపానే పోలేదు. ఆ పాపం నాకెందుకని? హా, పుణ్యాత్ములే. హాసినమ్మ గారు, ఒక్క నిమిషం ఆగండి. సభకు విచ్చేసిన వారందరికీ విశేషం చెప్పాలి కదా. ఏంటి శివాది? 4 నెలలు కాదు కదా, 4 ఏళ్ళైనా సరే గానవిని నేలకేసేదే గాని సుమన పట్టించుకునేదే కాదు. కానీ నైని అలా కాదు. పాప కేరు మనకుండా, పోరు పెట్టుకోకుండా, కిందకు దించకుండా ఇంట్లో పనులన్నీ చేసింది. ఓ సగం మీసం మావా. మిమ్మల్ని అండి అంది. ఏయ్, నాకు మీసాలు సగం ఉన్నాయా? ఏవి చూడు. అడ్డదిడ్డంగా కత్తిరించి పారేస్తారు కదా, అందుకన్నానులే. ఇంట్లో ఎంతమంది ఆడవాళ్ళున్నా ఇల్లాలుగా పేరు తెచ్చుకుంది మాత్రం మా నైనీనే అని చెప్తున్నా. ఇదో పెద్ద న్యూస్ అన్నట్టు చెప్తుందే. విన్నావు కదా, ఇంక వెళ్ళు. నా ఇష్టం, వెళ్తే వెళ్తాను, లేకపోతే లేదు. సుమన, ఎక్కడికి? గుడికి వెళ్తే కాస్త మనశ్శాంతిగా ఉంటుందనుకున్నాను. వెళ్తుంటే పిలిచి మరీ కొంతమందితో పోలుస్తున్నారత్తయ్యా. నిజాలెప్పుడు చేదుగానే ఉంటాయి, దిగమింగాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.